జరిగేటువంటి సమయంలో మనం పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు కూడా చక్కగా కన్యాదానం అని చెప్పి అమ్మాయిని వరుడికి దానం ఇస్తాం. ఈ సందర్భంలో పెళ్లి కుమార్తె తండ్రి అయినటువంటి కన్యాదాత ఎవరైతే ఉన్నారో ఆయన తన అల్లుడు యొక్క కాళ్ళు కడుగుతారు. అదేమిటండి, పెద్దవాడు కదా, మామగారు పెద్దవాడు కదా, అల్లుడు కారు కడగడం ఏంటంటే అక్కడ కళ్యాణ మండపానికి వచ్చాక ముందుగా వరుడు మీద అక్షతలు వేసి కంకణం కడతారు వరుడికి. శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య అంటే అక్కడ వరుడు ఎవరు, మహావిష్ణు స్వరూపంగా వచ్చాడు ఆయన. కాబట్టి విష్ణు పాదాలు కడగడం ఆ యొక్క కన్యాదాత యొక్క ధర్మం. కాబట్టి అల్లుడు కాళ్ళు కడిగి ఆయనకి కంకణ ధారణ చేస్తే అక్కడ విష్ణుమూర్తి వచ్చి కూర్చున్నట్టే. మరి తన కుమార్తె అయినటువంటి లక్ష్మీదేవిని విష్ణువుకి కన్యాదానం ఇస్తారు. అలాగే పార్వతీ స్వరూపంగా ఉంటే అమ్మవారి స్వరూపంగా శివుడికి కన్యాదానం ఇస్తారు. ఇక్కడ గణపతికి ఇద్దరు భార్యలు ఉన్నారు, అంటే సిద్ధి బుద్ధి. ఇందాక చెప్పుకోవడం జరిగింది, ఇద్దరు భార్యలు ఏంటండి, మన హిందూ ధర్మంలో చాలా మంది దేవుడికి ఇద్దరేసి భార్యలు అంటే రెండు శక్తులు కలిగి ఉంటారు. గణపతి సిద్ధి అనే శక్తిని, బుద్ధి అనే శక్తిని రెండింటినీ కలిగి ఉన్నట్ట ఆయన. ఈ రెండే ప్రధానంగా మనకు కావాల్సినవి. సిద్ధి అంటే మనం ఏ పనికి వెళ్ళినా కూడా సిద్ధించాలి. మనం వెళ్ళిన పని విఘ్నాలు లేకుండా సమయానికి పూర్తి కావాలి అంటే గణపతి యొక్క చేతిలో ఉండేటువంటి సిద్ధి అనే శక్తి కావాలి. అలాగే బుద్ధి అంటే మనకి